వాట్ ఈస్ ద బిగ్ ఛాలెంజ్ అండి? అంటే బీయింగ్ ఏ ప్రొడ్యూసర్, బీయింగ్ ఏ డైరెక్టర్, ఇవన్నీ చేస్తూ వాళ్ళని చూస్తూ ఇట్స్ యువర్ ఫస్ట్ జాబ్ కదా, ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ అనాలి ఇంకా చెప్పాలి అంటే. సో వాట్ ఈస్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ యూ ఫేస్డ్ వైల్ షూటింగ్ దిస్? So the whole producing and directing and acting thing, it's not అది కావాలని ఇన్ని హ్యాట్స్ వేసుకోవాలి అనలేదు. నేను ఒక సినిమా తీయాలి, అదే నా గోల్. అది ఏ హ్యాట్ వేసుకోవాలంటే ఆ హ్యాట్ వేసుకుంటాను. కావాలంటే ప్రొడక్షన్ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్, టీ బాయ్, whatever. నా సినిమా అంటే నాకు ఒక విజన్ ఉంది. ఒక కథ విన్నాక ఆ విజన్కి బై ఇన్ అంత నెంబర్ 1. 2, a work ethic. I don't know if it's me or meaning me as in Praveena and this is how she works and this is the standard she expects. I don't know if it's an American thing. I don't know what it is, but I have a certain work ethic. నేను సెట్ మీద ఉంటే ఐఎమ్ హియర్ టు వర్క్. ఐ వర్క్. మీరు చూస్తున్నారు కదా, పొద్దున్న నుంచి 6 నుంచి లైక్ ఐ డోంట్ సిట్ డౌన్. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీబడి టు డూ దాట్, బట్ ఒక వర్క్లో ఒక స్టాండర్డ్, సమ్ ప్రైడ్, ఓకే, తప్పులు లేకుండా వెరిఫికేషన్ చేసుకుంటాం, రిపీట్గా రీసోర్స్ఫుల్గా ఉంటాం, ముందు చూపు, ప్రొయాక్టివ్నెస్, అది నేను పెడతాను. ఐ ఎక్స్పెక్ట్ దట్ ఆఫ్ మై టీమ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అన్ యాక్టర్, లైక్ Ramakrishna, if he wasn't ultimately it's his job, besides ఎన్ని అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నా, ఎన్ని కాస్ట్యూమ్ డిజైనర్స్ ఉన్నా, ఆయన క్యారెక్టర్కి ఆయనకి అన్ని మెటీరియల్స్ ఉన్నాయా, కంటిన్యూటీ ఉందా, అల్టిమేట్లీ ఇన్ మై ఐస్ ఇట్స్ హిస్ జాబ్. సెట్కి రాకముందు నేను మళ్ళీ చెక్ చేస్తాను. మిస్సింగ్ అయితే ఐల్ బి అప్సెట్ బికాస్ ఇట్స్ హిస్ జాబ్, ఇట్స్ హిస్ క్యారెక్టర్, ఇట్స్ హిస్ జాబ్. అలాంటి సిచ్యువేషన్స్ జరిగాయా మనోజ్ గారు? మీరు చెప్పండి, ఎన్ని జరిగాయి? అంటే మనకి ఏదన్నా ఎవరో ఒకరు పడితే మనం చూసుకొని నేర్చుకునే వాళ్ళం. ఓకే, వీళ్ళు పడ్డే మనకు పడకుండా మన జాగ్రత్తలో ఉండాలి అని. సో సెట్ అయిపోయేవాళ్ళం, మెల్లగా సెట్ అయిపోయాం అందరం. నేనే కాదు, అందరూ సెట్ అయిపోయాం. అందుకే 33 daysలో అయిపోయింది. చాలా రోజులు అర్లీ ప్యాకప్స్ కూడా అయిపోయాయి.